మీ పిల్లలు ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్నారా? వారు ఎవరితో తిరుగుతున్నారో, ఏం చేస్తున్నారో అసలు గమనిస్తున్నారా? మీ కళ్ళ ముందే జరుగుతున్నటువంటి ఘోరమైన నమ్మక ద్రోహం మీకు తెలుసా? అవును, నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద డ్రగ్స్ ముఠాలు గుట్టు రట్టయింది. పక్కా ప్లాన్తో, స్మార్ట్ నెట్వర్క్తో యువతను టార్గెట్ చేస్తున్నటువంటి కేటుగాళ్ళు కిలాడిల గుండెల్లో పోలీసులు రైళ్లు పరిగెత్తించారు. ఒకవైపు కోట్లాది రూపాయల ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ బార్డర్ దాటిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్లు, మరోవైపు పొట్టకుట్టి కోసం వలస వచ్చి కాలేజ్ గ్రౌండ్స్లో విషం చిమ్ముతున్న మోసగాళ్ళు. ఈ డేంజరస్ క్రైమ్ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవేపై దొరికిన ఆ గన్ని బ్యాగ్ల వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? భువనగిరిలో కార్మికుల ముసుగులో సాగుతున్న బ్రౌన్ షుగర్ మాఫియా కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఖమ్మం జిల్లాలో కాకీలు హై అలర్ట్ ప్రకటించారు. వైరా, మదిర పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి కదలికలపై నిరంతరం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే గ్రీన్ఫీల్డ్ హైవే వద్ద ప్రత్యేక చెక్పోస్టును ఏర్పాటు చేసి పెట్రోలింగ్ను ముమ్మరం చేశారు అధికారులు. వైరా సబ్ ఇన్స్పెక్టర్ రామారావు నేతృత్వంలో పోలీసులు వాహనాలను జల్లెడపడుతుండగా ఒక అనుమానాస్పద దృశ్యం కనిపించింది. 5 గన్నీ బ్యాగులతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 3 వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అలర్ట్ అయిన పోలీస్ సిబ్బంది వారిని వెంటాడి చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఆ గన్నీ బ్యాగులను ఓపెన్ చేసి చూసిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. అందులో భారీ ఎత్తున ఎండు గంజాయి ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. క్షుణ్ణంగా పరిశీలించగా అది 128 కిలోల బరువున్నట్లు తేలింది. మార్కెట్లో దీని వాల్యూ సుమారు 64 లక్షల రూపాయల పైనే ఉంటుందని వైరా ఏసీపీ సారంగపాణి స్వయంగా వెల్లడించారు. ఈ ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు ఒక పెద్ద స్మగ్లింగ్ రూట్ను బయటపెట్టాయి. గ్రీన్ఫీల్డ్ హైవే వద్ద ప్రత్యేకమైన చెక్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు నిరంతరం పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిఘాతో పాటు సమాచార వ్యవస్థను కూడా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పరిసర ప్రాంతాల లోపల వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ అనుమానాస్పదంగా 3 వ్యక్తులు కనిపించడం జరిగింది. వారు ఒక 5 బ్యాగ్లను, గన్నీ బ్యాగ్స్ను తమ వద్ద ఉంచుకొని అనుమానాస్పదంగా కనిపించడంతో వాళ్ళను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం జరిగింది. ఈ 5 బ్యాగుల్లో వారు 128 కిలోల ఎండు గంజాయి కలిగి ఉన్నట్టుగా గమనించి ఈ 128 కిలోల ఎండు గంజాయి మార్కెట్లో 64 లక్షల విలువ చేస్తుంది. పోలీసుల దర్యాప్తులో ఈ అంతర్రాష్ట్ర నేరస్తుల మైండ్ గేమ్స్ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. పట్టుబడిన 3 నిందితులను డేంజరస్ స్మగ్లర్లుగా గుర్తించారు. వీరు ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా చిత్రంకొండ బ్లాక్కు చెందిన మణియాల్ బోత్రా మరియు లక్ష్మణ్ కిలోలుగా తేలింది. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాకు చెందిన సన్యాసి నాయుడు కూడా చేతులు కలిపాడు. ఒడిశా అడవుల నుంచి ఈ భారీ లోడ్ను సేకరించి పోలీసుల కళ్లుగప్పి తమిళనాడు రాష్ట్రానికి చేరవేయడమే వీరి మెయిన్ టార్గెట్. కొత్తగా వచ్చిన గ్రీన్ఫీల్డ్ హైవేను తమ సేఫ్ రూట్గా మార్చుకొని సక్సెస్ఫుల్గా రవాణా చేయాలనుకున్నారు. కానీ కాకీల స్మార్ట్ తనిఖీలో ఈ కిలాడీల ప్లాన్ రివర్స్ అయింది. ఈ కేసుతో లింకులో ఉన్న మరో 2 అక్రమార్కుల ప్రమేయంపై పోలీసులు డేటా సేకరిస్తున్నారు. ఈ గ్యాంగ్కు ఉన్న పాత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఇతర రాష్ట్రాల నెట్వర్క్స్ పైన విచారణ ముమ్మరం చేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అత్యంత కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. చూసారుగా, గ్రీన్ఫీల్డ్ హైవే సాక్షిగా జరిగిన లక్షలాది రూపాయల స్మగ్లింగ్ దందా ఎలా ఫెయిల్ అయిందో. అయితే క్రైమ్ నెట్వర్క్ ఇక్కడితో ఆగలేదు. ఖమ్మంలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టయితే ఇటు భువనగిరి పట్టణంలో చదువుల గుడి ఇలాంటి కాలేజ్ గ్రౌండ్లో డేంజరస్ డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిపోయారు కొందరు కేటుగాలు. కార్మికుల ముసుగులో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ కాలేజ్ విద్యార్థుల జీవితాలను ఎలా బుగ్గిపాలు చేయాలని చూస్తారో ఇప్పుడు విజువల్స్లో చూద్దాం. భువనగిరి పట్టణంలో ఒక షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పక్కా ఇన్ఫర్మేషన్తో రంగంలోకి దిగిన భువనగిరి సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, వారి సిబ్బంది ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్పై ప్రత్యేక నిఘా పెట్టారు. మధ్యాహ్నం సమయంలో అక్కడ స్టూడెంట్స్ తిరిగే ఏరియాలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ డీల్స్ మాట్లాడుతుండటం కనిపించింది. పోలీసులు వారిని కార్నర్ చేసి తనిఖీలు నిర్వహించగా అసలు నిజం బయటపడింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన హబీబుర్ రెహమాన్, ఎస్కే ఖాదర్ అనే ఇద్దరు నిందితులు డ్రగ్స్ ప్యాకెట్లతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వీరు భువనగిరి పరిసర ప్రాంతాల్లో సాధారణ కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా నటిస్తూ ఈ ఇల్లీగల్ బిజినెస్ సాగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పవిత్రమైన కాలేజీ మైదానాన్ని తమ డ్రగ్ స్పాట్గా ఎంచుకోవటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఇద్దరు మోసగాళ్లు సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతోనే ఈ క్రైమ్ రూట్ ఎంచుకున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల సమయంలో తమ సొంత ఊరికి వెళ్లి అక్కడ నుంచి అతి రహస్యంగా ఈ బ్రౌన్ షుగర్ తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న లోకల్ కస్టమర్లకు, యువతకు ఎక్కువ రేట్లకు విక్రయించి భారీగా లాభపడాలని స్కెచ్ వేశారు. నిందితుల వద్ద నుండి ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున ఉన్న 2 ప్యాకెట్లు బ్రౌన్ షుగర్ను కాకీలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 50 గ్రాముల ఈ బ్రౌన్ షుగర్ మార్కెట్ వాల్యూ ప్రకారం 10,000 రూపాయల చొప్పున దాదాపు 5 లక్షల రూపాయలు ఉంటుందని సిఐ రమేష్ స్పష్టం చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చే వారి కదలికలపై నిఘా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఈ మధ్యాహ్న సమయంలో డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పేసి సమాచారం రాగా మా యొక్క ఎస్ఐ గారు లక్ష్మీ నర్సయ్య తన యొక్క సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ మనకి హబీబుర్ రెహమాన్ మరియు ఎస్కే ఖదీర్ వీరిద్దరు కూడా వెస్ట్ బెంగాల్ చెందినటువంటి ఒక లేబర్ ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. రీసెంట్గా వెస్ట్ బెంగాల్కి ఎలక్షన్ సమయంలో వెళ్ళి ఆ యొక్క అధిక సంపాదన ఆశతోటి కొంత ఈ బ్రౌన్ షుగర్ తీసుకున్నాడు జరిగింది. తీసుకొచ్చేసి ఇక్కడ ఎవరికైతే నీడిందో వారికి ఇట్లా అన్ని అధిక సొమ్ము తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈ 2 ఘటనలు గమనిస్తే కనుక సమాజంలో డ్రగ్స్, గంజాయి మహమ్మారి ఎంతలా పాకిపోయిందో అర్థమవుతోంది. అందుకే అక్రమార్కులకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కనుక ఊచలు లెక్కపెట్టక తప్పదంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎంతోమంది యువకులు ఈ వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మీ పరిసరాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగినా, కాలేజీల వద్ద డ్రగ్స్ విక్రయాలు జరిపినా కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. ఇక మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. అలాగే గంజాయి కట్టడి కోసం తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ విభాగం ఈగల్ ఫోర్స్ క్షేత్రస్థాయిలో అలర్ట్గా ఉంది. ప్రజల సహకారంతోనే ఈ క్రైమ్ మహమ్మారిని అంతం చేయగలం.